ఇక కాకినాడ జిల్లా లేటెస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే అక్రమ గోవులు తరలింపు బట్టబయలు అసలు ఏం జరిగిందంటే కట్టడి చేయలేరా అంటూ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఇక కాకినాడ జిల్లా లేటెస్ట్ అప్డేట్ గురించి చెప్పే ముందు కాకినాడ జిల్లా ప్రత్యేకత ఏంటో ఒకసారి చూద్దాం. ఇక కాకినాడ జిల్లా తూర్పు గోదావరి డెల్టా ప్రాంతంలో ఉంది. అలాగే తూర్పున బంగాళాఖాతం సముద్ర తీరం విస్తరించింది. గోదావరి కాలువలు ఈ ప్రాంతంలో విస్తరించాయి. ఇక తీరం మైదానాలు ఈ ప్రాంత భౌగోళిక నిర్మాణం. అలాగే చిన్న చెరువులు, కాలువలు నీటి వనరులుగా ఉన్నాయి. ఇక నదీ సముద్ర తీర ప్రాంత కలయిక కాకినాడ ప్రత్యేకతగా మనం చెప్పొచ్చు. ఇక కాకినాడ జిల్లా లేటెస్ట్ అప్డేట్ విషయానికి వస్తే కాకినాడ జిల్లాలో అక్రమంగా గోవులు తరలింపు. ఇక 6 వాహనాలు సీజ్ చేసినట్లుగా కూడా చూడొచ్చు. 6గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 36 గోవులను అక్రమంగా తరలిస్తున్న అంటే నిజంగా ఒక రీసెంట్ గా మనం చూసాం గోవుల అక్రమ రవాణా అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అయ్యారు. అసలు ఇలాంటి అక్రమ రవాణా చేసే వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలి అని కూడా చెప్పినట్లుగా కూడా మనం చూడొచ్చు. అలాగే ఒకే రోజు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన అన్నవరం ఎస్ఐ శ్రీహరి బాబు. ఇక కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై అక్రమంగా గోవులు తరలిస్తున్న 6 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. 6గురిని అదుపులోకి తీసుకున్నట్లు సిఐ గీతా రామకృష్ణ తెలిపారు. ప్రత్తిపాడు సర్కిల్ సిఐ పి సూర్య అప్పారావు సూచనలతో ఒకే రోజు 3 ఎఫ్ఐఆర్లు అన్నవరం ఎస్ఐ శ్రీహరిబాబు నమోదు చేశారు. ఇక 6 లారీలు అంటే మొత్తం 36 గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. అంటే స్వాధీనం చేసుకున్న గోవులు సమీప గోశాలకు తరలించున్నారు. అంటే ఎప్పటి నుంచో ఈ గోవుల అక్రమ రవాణా అనేది మనం చూస్తూనే ఉన్నాం. అసలు దందా ఎలా జరిగింది, దీనిపైన మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీని అడిగి తెలుసుకుందాం. ఎస్, గుడ్ మార్నింగ్ నానాజీ. గుడ్ మార్నింగ్ గగన్. ఎస్ నానాజీ, గోవు అక్రమ రవాణా ఎక్కడి నుంచి అసలు ఎక్కడి వరకు జరుగుతుంది, అసలు ఇదంతా ఎలా బయటపడింది? గుడ్ మార్నింగ్ గగన్. ఏదైతే గోవులు అక్రమ రవాణా ఉన్నదో, ఏదైతే మూగజీవాలు దీనికి సంబంధించి చాలా వరకు కూడా కాసులు గంట పడుతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఒరిస్సా, అలాగే శ్రీకాకుళం, విజయనగరం దానికి సంబంధించిన ఏదైతే ఈ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల పరిసర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి గోవులన్నీ కూడా దాదాపు కేరళ, తమిళనాడు వరకు కూడా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. అయితే దీనికి సంబంధించిన ఏదైతే ప్రధాన రహదారి NH-16 ఉన్నదో ఈ జాతీయ రహదారి పైన కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి అసలు పర్టికులర్ గా చెప్పాలంటే రైతులు పర్మిషన్లు తీసుకుని దానికి సంబంధించిన డాక్టర్స్ తో కూడా సర్టిఫికేట్ తీసుకుని రవాణా చేస్తూ ఉంటారు. ఇది ఇలాగా రవాణా చేసేటప్పుడు వివిధ మార్కెట్లు కూడా వెళ్తూ ఉంటాయి. అయితే దీనికి సంబంధించి ఇదే అదనంగా చూసుకుని కొంతమంది అక్రమార్కులు ఏంటంటే ఏదైతే గోవులను ఎలాంటి పర్మిషన్లు లేకుండా దాన్ని తరలింపు చేస్తూ ఉంటారు. ఈ తరలింపులు దగ్గరగా రాత్రి 7 గంటల 8 గంటల నుంచి మొదలెట్టుకుని తెల్లవారి వరకు కూడా 60-70 వాహనాలన్నీ కూడా వరుసనే వెళ్తాయని చెప్పుకోవచ్చు. వివిధ చెక్ పోస్టులు దాటే సమయంలో చెక్ పోస్టుల దగ్గర ఉన్నటువంటి కొంతమంది దానికి లంచాలకు అలవాటు పడి ఆ గోవులు కూడా వదిలేస్తూ ఉంటారు. దీనికి సంబంధించింది ఏదైతే ఈ కేసులు నమోదు ఉన్నాయో ఈ కేసులు చాలా వరకు కూడా ఎవరో దాన్ని పట్టుకుని అప్పచెప్తే కేసులు రాయిస్తారు తప్ప చాలా వరకు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన ఏదైతే పశువర్ధక శాఖ దానికి సంబంధించిన అధికారులు ఉన్నాయో అధికారులు కూడా ఉదాసీనంగా ఉండడం పట్ల వాళ్ళ మీద కూడా ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ వాహనాలు ఉన్నాయో ఈ వాహనాల తరలింపు సమయంలో అనేక మంది పెద్ద పెద్ద నాయకులు కానీ పెద్ద పెద్ద అధికారులు కానీ హ్యాండ్ ఉన్నట్టుగా చాలా వరకు కూడా అందరూ కూడా ప్రచారంలో ఉంది. ఏదైతే ఇప్పుడు అనకాపల్లిలో ఉంటుందో అనకాపల్లికి సంబంధించి అక్కడ ఒక మార్కెట్ జరుగుతూ ఉంటది. ఆ మార్కెట్ లో దాదాపు యాదవులందరూ కూడా దాన్ని కొనడం కానీ అమ్మడం కానీ చేసి వాళ్ళ యొక్క జీవనోపాధి అంతా కూడా యాదవులు దాని మీద బతుకుతూ ఉంటారు. ఇదే అదనంగా చూసుకుని ఏదైతే ఈ జంక్షన్ ఉన్నదో ఈ హనుమాన్ జంక్షన్ ఉన్నదో హనుమాన్ జంక్షన్ ఉన్నటువంటి కాకాన వెంకటేశ్వరరావు అలియాస్ హనుమాన్ బాబు, జంక్షన్ బాబు అంటారు. ఈయన ఈ అనకాపల్లి వచ్చి అక్కడ చిన్న కమిటీ లాంటిది ఒకటి ఏర్పాటు చేసి ఆ కమిటీలో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి అయితే మన కమిటీ ద్వారా ఖచ్చితంగా ప్రాపర్ గా ఏదైతే లైన్ నడపాలో ఆ విధంగా నడుపుదామని చెప్పేసి వాళ్ళకి ఏదైతే జీవనోపాధి ఉన్నదో ఈ జీవనోపాధిని అంతా కూడా హైటెక్ గా దాన్ని డైవర్షన్ చేసి దాన్ని తీసుకెళ్లే సమయంలో కూడా
ఈయన మొత్తం అంతా కూడా చలాయిస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపించడం జరిగింది. అదే రకంగా వివిధ రూపాల్లో కూడా మీడియా ముందుకు వచ్చి కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు ఇదివరకు కొంత ఎవరో ఒకరుగానే ఉండి దీన్ని నడిపేవారో వీళ్ళు మళ్ళీ టీంల కింద విడిపోయి, అంటే ఒకరు ట్రాన్స్ఫర్ చేస్తే అక్రమంగా మరొకరు పట్టించడం, మరొకరు ట్రాన్స్ఫర్ చేస్తే మరొకరు పట్టించడం అన్నట్టుగా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి అంటే గతంలో కూడా ఎవరైతే ఇప్పుడు హోంమంత్రి వంగలపూడి అనిత ఉన్నారో తన పిఐ అయినటువంటి అతని మీద కూడా కేసులు కూడా నమోదు జరిగింది. అయితే ఈ కేసులు కూడా ఒకరి మీద ఒకరు తెప్పించే రీతిలో సందర్భంగానే ఇతని మీద కూడా కేసు నమోదైంది అని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు అక్రమ రవాణాకు ఉన్నారో అక్రమ రవాణాన్ని కానీ ఒకరు నిలువరించకపోతే అనేక వందలాది ఈ మూగజవాలు కూడా తరలిపోయే అవకాశం ఉన్నది. తద్వారా ఏదైతే గవర్నమెంట్ ట్యాక్స్ రావాల్సి ఉన్నదో దానికి సంబంధించిన ఏదైతే అధికారులకు సంబంధించిన ఇన్కమ్ రావాల్సి ఉందో అదంతా కూడా హైజాక్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. తద్వారా అసలు ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ఎవరు అనేది మాత్రం పోలీసులు ఏమైనా ఇప్పటికే వెల్లడించే అవకాశం ఉందా, లేదంటే వెల్లడించబోతున్నారు? ఇదైతే ఎవరు కూడా చెప్పలేని ప్రశ్న అని చెప్పుకోవచ్చు. ఇది $1,000,000 ప్రశ్న కింద మిగిలిపోయింది. ఎందుకంటే ఎవరైతే వ్యాన్లో పట్టుకెళ్తుంటారో ఆ వ్యాన్లో పట్టుకెళ్ళే వ్యక్తి డ్రైవర్ ఉంటారో డ్రైవర్ మీద కేసులు పెడుతుంటారు. అదే రకంగా గోవుల్ని గోశాల పంపిస్తూ ఉంటారు. అక్కడతో అయిపోద్ది. అతను ఇంట్రాగేషన్ చేస్తే కనుక తన పైన ఉన్న వ్యక్తి మీద పేరు కూడా చెప్తారు. కానీ ఆ దాదాపు 3-4 అంచెల విధంగా ఏదైతే ఈ పైన అధికారం ఉంటాడో ఎవరైతే దీన్ని అది మేనేజ్ చేస్తారో ఆ వ్యక్తి పేరు కూడా చాలా వరకు వీళ్ళందరికీ కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే చాలా వరకు దీనికి వచ్చే రెంట్ల వల్ల కానీ ఏదైతే వ్యాన్ ఉంటుందో వ్యాన్ ట్రాన్స్పోర్టేషన్ కానీ వాళ్ళు వచ్చే అంటే అధిక రెంట్ వల్ల కానీ లేదంటే అధిక మొత్తంలో వాళ్ళకి వచ్చే కూలి వల్ల కానీ భ్రమపడి చాలా వరకు కూడా ఈ ప్రయాణం చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి చాలా వరకు అమాయకులే కేసులు ఫైల్ చేయించుకుంటారని మనం చెప్పుకోవచ్చు. కానీ దీని అంకలు ఎవరైతే పెద్ద వ్యక్తులు ఉన్నారో పెద్ద వ్యక్తులు ఎప్పుడు కూడా అంటే అధికారులు మారినప్పటికీ అలాగే రాజకీయ నాయకులు మారినప్పటికీ పార్టీలు మారినప్పటికీ కూడా ఈ అక్రమ రవాణా ఇలా జరుగుతుందని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో కూడా ఇలాగే జరిగింది. అయినప్పటికీ కూడా దీన్ని అడ్డుకట్టు వేసేవారు అయితే మాత్రం ఎవరు లేరు. అధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరించడం వారి పట్ల ఉండే రాజకీయ ఒత్తిడి కూడా కారణం కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ నానాజీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.